గ్రంథ రచన ఐరోపాలో అజ్ఞాతవాసం చేస్తూ సుభాష్ చంద్రుడు భారతదేశ పోరాటం అనే తన విశిష్టమైన గ్రంథంలో ఎక్కువ భాగాన్ని రచించాడు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న రోజులలో ఆ రచన చేయటానికి ఆయనకు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం అవసరమైంది. అది చారిత్రక కథనాత్మక గ్రంథం. కానీ ఆయన దగ్గర ఆ సమయంలో చూడదగిన అధికార తేదీ, గ్రంథాలు వగైరా ఏ బాపతుగానైనా ఉపయోగపడే లిఖితపూర్వకమైన సమాచారం లేదు. కాగా ఆయన రచనంతా ఆయన తన జ్ఞాపక శక్తి మీదే ఆధారపడి చేయవలసి వచ్చింది. ఆ గ్రంథం లండన్లో 1935 జనవరిలో విడుదలయ్యింది. ఇండియాను పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో ఉన్న ఇండియా కార్యదర్శి ఆమోదం పొంది ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఆ పుస్తకం భారతదేశంలోకి రాకుండా నిషేధించింది. అది ఉగ్రవాద పద్ధతులను, ప్రత్యక్ష చర్యలను ప్రోత్సహిస్తుంది అని అందుకు కారణంగా ప్రభుత్వం చెప్పింది. ఆయన గ్రంథం భారతీయ పాఠకుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగించేది అనే విషయం ఊహించవలసిందిగానే ఉండిపోయింది. ఏదేమైనా బ్రిటిష్ పత్రికలు ఆ గ్రంథాన్ని సాదరంగా ఆహ్వానించాయి, చక్కగా సమీక్షించాయి. ముఖ్యంగా ఐరోపా రాజకీయ సాహిత్య బృందాలు ఆ గ్రంథాన్ని మెచ్చుకున్నాయి. ఇది బహుశా ఇండియా రాజకీయాలను గురించి ఒక భారతీయ రాజకీయవేత్త ప్రాచీన, అత్యంత ఆసక్తిదాయకమైన గ్రంథం. ఇండియా రాజకీయవేత్తలలో అతి చిన్న వయస్కులైన ముగ్గురిలో ఒకరు ఈ గ్రంథ రచయిత కావటం దీని ప్రాముఖ్యతను ఎంతో పెంచింది. ఇది గత 14 సంవత్సరాల ఇండియా రాజకీయ చరిత్ర. ఇది స్పష్టంగా వామపక్ష దృక్పథంతో రాసిన గ్రంథం. దీని రచయిత ఒక క్రియాశీల రాజకీయవేత్త. అయినా అటువంటి రాజకీయవేత్త కలం నుండి ఇతరుల గురించి ఎటువంటి న్యాయమైన అంచనాలను హేతుబద్ధంగా ఆశించగలమో దాదాపు అటువంటి నిష్పక్షపాతమైన రచన ఈ గ్రంథం అని ఇంగ్లాండ్లో ప్రముఖ పత్రిక అయిన మాంచెస్టర్ గార్జియన్ రాసింది. భారతదేశ పోరాటం పాఠకుల అభిప్రాయాలకు స్పష్టతను కలుగజేసే ఒక విలువైన గ్రంథం అని సండే టైమ్స్ పత్రిక రాసింది. అదొక ప్రశాంతమైన, స్థిరచిత్తం గల, నిష్పక్షపాతమైన రచయిత రాసిన గ్రంథం. ఇది వర్తమాన భారతీయ రాజకీయ పరిస్థితిని గురించి నేను చదివిన పుస్తకాలలో అత్యంత సమర్థవంతంగా రచించిన గ్రంథమని నా అభిప్రాయం. ఇదొక మతమూఢుడు రాసిన పుస్తకం కాదు. దీని రచయిత విశేషమైన సమర్థుడు. ఆయన ఆలోచనా శక్తి తీక్షణమైనది, నిర్మాణాత్మకమైనది. ఆయన ఇంకా 40 సంవత్సరాలు నిండనివాడు. ఆయన ఏ దేశ రాజకీయ జీవితానికైనా ఒక పెన్నిదిగా, ఆభరణంగా చెల్లుబాటు కాగలడు అని డైలీ హెరాల్డ్ రాజకీయ విలేకరి రాశాడు. విప్లవకారుడుగా సుభాష్ చంద్రుడు అసాధారణమైన భావస్పష్టత కలవాడు. ఆయన అందించే సమాచారం చక్కని ఉచ్చారణ గల సాక్షి ఇచ్చే సరికొత్త సమాచారం వంటిది అని న్యూస్ క్రానికల్ అనే పత్రిక రాసింది. ఆ పుస్తకాన్ని ఇండియాలో నిషేధించిన తరువాత బ్రిటిష్ వామపక్ష రాజకీయవేత్తలలోనూ సాహిత్య వర్గాలలోనూ కొంత సంచలనం కలిగింది. నేను ఈ పుస్తకాన్ని ఎంతో శ్రద్ధగా చదువుతున్నాను. దీని నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. ఈ పుస్తకాన్ని రచించిన సుభాష్ చంద్రునికి నా కృతజ్ఞత అన్నాడు జార్జ్ లాన్స్బరీ. భారత స్వాతంత్ర్యోద్యమాన్ని గురించి ఇది తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం. ఇందులో చరిత్రకారునికి ఉండవలసిన మంచి లక్షణాలైన ఉదాత్తమైన న్యాయదృష్టి, స్పష్టతలను మీరు ప్రదర్శించారు. మీ స్థిరమైన రాజకీయ అభిప్రాయాలు మెచ్చుకోదగినవి అని ఫ్రెంచ్ మేధావి రామారోలా ఒక ఉత్తరంలో రాశాడు. ఆద్యతన భావిలో ఇండియాకు స్వాతంత్ర్యం, ఆనందం లభించగలవని ఆశిస్తున్నాను అని ప్రెసిడెంట్ డివాలేరా రాశాడు. రోమ్ నగరంలో సుభాష్ చంద్రుడు ముస్సోలినీని కలిసి ఆయనకు తన పుస్తకం ప్రతినొకదానిని స్వయంగా బహూకరించాడు. ఆ పుస్తకం ప్రతిని అందుకుని ముస్సోలినీ భారత స్వాతంత్ర్య సమరం పట్ల తన సానుభూతిని వెల్లడించాడు. బర్లాండ్ భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనే విషయంలో అత్యధికమైన ఆసక్తిని చూపించింది. ఆ ఆసక్తికి కృతజ్ఞతాపూర్వకంగా అన్నట్లు భారతదేశపు జాతీయవాదాలు, ముఖ్యంగా బెంగాలు విప్లవకారులు ఐరిష్ ప్రజల స్వాతంత్ర్యోద్యమాన్ని మెచ్చుకున్నారు. బర్లాండ్ స్వాతంత్ర్య సమరం నుండి ఉత్తేజాన్ని పొందారు. ఆనాడు బ్రిటన్ దేశం, బర్లాండు ఇండియాలకు ఉమ్మడి శత్రువు కాగా తను ఐరోపాలో ఉన్నప్పుడు సుభాష్ చంద్రుడు బర్లాండ్ ప్రజల పోరాటాల అనుభవాలను అతి సమీపం నుంచి అధ్యయనం చేశాడు. బర్లాండ్ విప్లవకారులు విదేశాల నుండి, ముఖ్యంగా జర్మనీ నుండి సహాయం పొందుటకు అవలంబించిన పద్ధతులను జాగ్రత్తగా పరిశీలించాడు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలో బ్రిటన్కు మొదటి నుంచి ఎదురు నిలిచిన దేశం జర్మనీ. ఇండియా, బర్లాండుల స్వాతంత్ర్య సమరాలను తులనాత్మకంగా అధ్యయనం చేసి ఆ 2 పోరాటాలలో కొన్ని పోలికలు ఉన్నట్లు సుభాష్ తెలుసుకున్నాడు. తను బెర్లిన్లో ఉండగానే డివాలెరాతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ నాయకులిరువురు 1936 ప్రారంభంలో డబ్లిన్ నగరంలో సమావేశమై ఉభయులకు ఆసక్తిదాయకమైన విషయాలెన్నిటినో చర్చించారు. తరువాత ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్ భాషలలో భారతదేశాన్ని గురించి కరపత్రాలను అచ్చువేయించింది. బర్లాండ్ నుండి అంతర్జాతీయ పత్రికా రంగానికి వాటిని పంపించటానికి సుభాష్ ఏర్పాట్లు చేశాడు. ఆ రోజులలో ఇండో ఐరిష్ స్వాతంత్ర్య సమితి ఒకటి,
బర్లాండ్లో పనిచేస్తూ ఉండేది. ఐర్లాండ్ విప్లవకారిణి అయిన మదామ్ మాంట్ గాన్ మాక్ బ్రైట్ దాని నాయకురాలు. ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు గల మహిళ. సుభాష్ బర్లాండ్ సందర్శన ఆమె నాయకత్వాన పనిచేస్తున్న ఆ ఇండో ఐరిష్ స్వాతంత్ర్య సమితికి ఎంతో ఉత్తేజాన్ని కలుగచేసింది. సుభాష్ చంద్రుడు ఐరోపాలో ఉండగానే 1934లో ఇండియా జాతీయ వేదిక మీద కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అవతరించింది. ఇండియా రాజకీయాలలో అవతరించిన ఈ వామపక్ష తరంగాన్ని సుభాష్ చంద్రుడు ఆహ్వానించాడు. దాని అవతరణకు దారితీసిన స్వాభావిక ప్రవృత్తి చారిత్రికంగా సరియైనదేనని భావించాడు. కాని ఆ సోషలిస్టులలో సజాతీయత లోపించిందని, వారి భావాలలో కొన్ని కాలం చెల్లినవని, వారికి స్పష్టమైన సిద్ధాంతం, కార్యక్రమం, కార్యాచరణ పథకం అవసరమని ఆయన అనుకున్నాడు. రేఖామాత్రంగా చెప్పాలంటే భావి భారత రాజకీయ పక్ష స్వార్థపరుల ప్రయోజనాల కోసం కాక సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాలన్నాడు. అది భారతీయుల సంపూర్ణ రాజకీయ, ఆర్థిక విముక్తి కోసం పోరాడాలన్నాడు. స్వతంత్ర భారతదేశాన్ని స్థిరమైన పునాదిపై నిర్మించే నిమిత్తం కొంతకాలం స్వాతంత్ర్య భారత కేంద్ర ప్రభుత్వాన్ని నిరంకుశ అధికారాలను కట్టబెట్టడానికి అంగీకరించిన ఆ రాజకీయ పక్షం స్వతంత్ర భారతదేశం అంతిమ గమ్యం విభిన్న రాష్ట్రాల సమాఖ్య అనే విషయాన్ని విస్మరించరాదన్నాడు. అది ప్రభుత్వ రంగం మీద ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక, వ్యావసాయిక అభివృద్ధి మీద శ్రద్ధ చూపాలన్నాడు. ఆ పార్టీ సాంఘిక అడ్డుగోడలైన కులం వంటి వాటిని నిర్మూలించాలని, ప్రాచీన భారత సాంప్రదాయానికి తగినట్లుగా గ్రామ పంచాయతీల మీద ఆధారపడే నూతన సాంఘిక వ్యవస్థను నిర్మించాలని సుభాష్ చంద్రుడు ఉద్ఘాటించాడు. ఆ పార్టీ భూస్వామిక విధానాన్ని రద్దు చేసి భారతదేశం అంతటికీ వర్తించే ఒకే విధమైన భూస్వామ్యాన్ని అమలు చేయాలన్నాడు. భారతదేశానికి కావాల్సింది విక్టోరియా మహారాణి కాలంలో ఇంగ్లాండులో ఉన్న ప్రజాస్వామిక విధానం కాదంటూ, ఇండియాను ఒకే ఒక దేశంగా ఉంచగల సైనిక క్రమశిక్షణ వంటి క్రమశిక్షణల గల రాజకీయ పక్షం ఇండియాకు అవసరమన్నాడు. ఆ రాజకీయ పక్షం దేశంలోని వివిధ తీవ్రవాద సంస్థలను ఒక జాతీయ కార్యనిర్వాహక సమితి నాయకత్వాన ఏకం చేసి ఒకే సమయంలో దేశం అంతటా జాతీయ స్థాయిలో దేశ పునర్నిర్మాణం కార్యక్రమాలు నడిపించేటట్లు చేయాలని సుభాష్ ఆశించాడు. కమ్యూనిజాన్ని గురించి చెప్తూ అది ఇండియాకు తగిన విధానం కాదనటానికి విభిన్నమైన కారణాలున్నాయన్నాడు. ఇండియా స్వాతంత్ర్యోద్యమం ముఖ్యంగా జాతీయ ఉద్యమమని, ప్రధాన ఆశయం భారతీయ ప్రజలకు పరజాతి పాలన నుండి విముక్తి కలిగించటమని వివరించాడు. ఒక విధంగా చెప్పాలంటే సంశ్లేషణను లేక సమానత్వాన్ని బోధించే సిద్ధాంతాన్ని రూపొందించటం ఇండియా కర్తవ్యం అవుతుందని, ఆ సిద్ధాంతం మీదనే భావి భారత సమాజం ఆధారపడాలని సుభాష్ వివరించాడు. ఆ సిద్ధాంతానికి ఆయన సామ్యవాదం అని పేరు పెట్టాడు. అది సాంఘిక వైరుధ్యాలను తొలగించిన తర్వాత ఏర్పడే సుసంయోజిత వ్యవస్థను గురించి అభివ్యక్తీకరించే పురాతన భారతీయ పదం. 1935లో సుభాష్కు శస్త్రచికిత్స చేసి చెడిపోయిన పిత్తాశయాన్ని తీసివేయవలసి వచ్చింది. ఆ రోజులలో శస్త్రచికిత్స ప్రక్రియలు చాలా హానికరంగా ఉండేవి. పైగా సుభాష్ను ఆ సంకట స్థితిని స్వదేశానికి బంధుమిత్రులకు దూరంగా ఉన్న చోట ఎదుర్కోవలసి వచ్చింది. కాగా ఏదైనా అనుకోని ఆపద సంభవించితే ఆయన బంధుమిత్రులకు ఇవ్వదలిచిన సందేశం ఏమిటో రాతపూర్వకంగా ఇవ్వమని ఆ ఆస్పత్రి వైద్య బృందం ఆయనను కోరింది. అప్పుడు ఆయన ఒక చిన్న కాగితం ముక్క మీద ఇలా రాశాడు: నా సొత్తు నా దేశ ప్రజలకు, నా అప్పులు నా అన్న శరత్కు చెందాలని. తన ఐరోపా యాత్రలో భాగంగా సుభాష్ చంద్రుడు స్విట్జర్లాండ్ను కూడా సందర్శించాడు. జెనీవాలో ఉన్న నానాజాతి సమితి ఆఫీసు వసారాలలో అటూ ఇటూ తిరుగుతూ ప్రతి గది తలుపును తట్టి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వవలసిన అవసరాన్ని గురించి, స్వాతంత్ర్యం పొందటానికి భారతదేశానికి గల హక్కును గురించి వినిపించాడు. కాని నానాజాతి సమితిలో బలం న్యాయాన్ని ప్రభావితం చేస్తూ ఉందని, అస్వతంత్రుల వాక్కు దానికి వినిపించటం లేదని గ్రహించి సుభాష్ చంద్రుడు చాలా నిరాశ చెందాడు. ఐరోపాలో సుభాష్ కలిసిన మేధావులలో రోమారాలో ఒకరు. ఆయన ఒక గొప్ప ఫ్రెంచ్ రచయిత, ఇండియాకు మిత్రుడు. సుభాష్ చంద్రుని కలిసిన తర్వాత ఆయన తన దినచర్య పుస్తకంలో ప్రపంచం విస్మరించిన ఓ దూరదేశం నుంచి వచ్చిన ఒక యువ యాత్రికుని గురించి అంటూ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాశాడు. ఆ యువకుడు చాలా గంభీరమైనవాడు, కార్యనిమగ్నత కలవాడు, తెలివి కలవాడు. ఆయన ఇటీవల ప్రచురించిన పుస్తకం ఈ విషయాలను రుజువు చేసింది. ఆయన మనుషులను, సంఘటనలను కూడా ఒక నిజమైన రాజనీతి యజ్ఞుని వలె గణనీయమైన వస్తుగత దృష్టితో పరిశీలించాడు. ఆయన ఉగ్రవాదాన్ని ఆరోగ్యకరమైన విధానంగా పరిగణించాడు. నిర్మాణాత్మక ప్రతిఘటనకు ఆయన అనుకూలుడు. పోరాటానికి దౌర్జన్యం అవసరమైతే అది హింసాత్మకం అయినా ఆయనకు అభ్యంతరం లేదు. ఆయన బోళా మనిషి. అందుకే యూరోప్లో ఒక యుద్ధం ఇంగ్లండుకు పని కల్పిస్తే
ఇండియాకు స్వాతంత్ర్యం లభించే అవకాశాలు పెరుగుతాయనే తన ఆశను దాచుకోలేదు. ఇండియా స్వాతంత్ర్యం పొందడానికి సోవియట్ యూనియన్ సహాయం అందించటం వల్ల ఎలాంటి అపకారం లేదని ఆయన భావించాడు.